ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు. అయితే ఈరోజు మీ ముందుకి హోండా అమేజ్ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 ఇయర్ ఎండింగ్, 2015 రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2030 రెండో నెల వరకు జీవితకాలం ఉంటుంది. 85,000 కిలోమీటర్ తిరిగింది. డీజిల్ వెహికల్ మీకు 25, 23, 24 మధ్యలో మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్ 1.5 ఇంజన్ సీసీ, 1500 సీసీ. పికప్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. వెహికల్ కూడా A to Z వర్జన్ ఉంది. చాలా బాగా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. అయితే హోండా అమేజ్ డీజిల్ వెహికల్ ఇది. 2015 అంటే 30 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 14 మ్యానుఫ్యాక్చరింగ్, 15లో రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది. వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్లో. 90% ఉంది టైరు. 90% టైర్లు, 4 టైర్లు అంతే 90% ఉన్నాయి. ఫ్రంట్ అద్దం షోరూమ్స్ వచ్చిందే ఉంది, మారలేదు ఇంతవరకు. ఇది కూడా మారలేదు, ఇది మారలేదు, ఇది మారలేదు, ఇది కూడా మారలేదు. 14 ఉంది ఇది కూడా. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. అయితే డీజిల్ వెహికల్ ఇంటీరియర్ కూడా చూడడం చాలా నీట్గా ఉంది. డ్రైవర్ సైడ్ కొంచెం చినిగింది. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది. 15,000 ఉంటుంది ఇది. బ్యాక్ సైడ్ టైర్లు కూడా అంతే 90% ఉన్నాయి. పైననే ఉన్నాయి, 90% పైననే. ఇంకా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. డిక్కీ కూడా ఒరిజినల్గా ఉంది. అద్దం కూడా ఒరిజినల్గా ఉంది. స్టెప్నీ అయితే 100కి 100%, 100కి 100% ఉంది స్టెప్నీ. సీల్ టైరు, జాకీ, వీల్ పని మొత్తం అన్ని సెట్ అట్లాగే ఉంది. ఎక్కడైనా రస్ట్ ఏం లేదు, నీట్గా ఉంది వెహికల్. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ. స్టెప్నీ అయితే సీల్ టైర్ ఉంది. నాకు తెలిసి అది షోరూమ్ టైర్ అనుకుంటా. సీల్ టైర్ ఉంది, వాడలే స్టెప్నీ అయితే. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం. ఎవరు కొంటారో వాళ్ళు గుర్తు చేసుకుంటారు, అంత బాగుంది. ఎక్సలెంట్ ఉంది వెహికల్. అన్ని గ్లాసులు గీసులు అన్నీ ఒరిజినల్, డోర్లు కూడా అన్నీ ఒరిజినల్, ఏది మారలేదు. 4 పవర్ విండోస్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది చూడండి. రీడింగ్ కూడా చూడండి, 85,000 కిలోమీటర్లు. వెంటనే స్టార్ట్ అయిపోయింది, అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. మన ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. రివర్స్ కెమెరా చూడండి ఎంత నీట్గా ఉందో. రివర్స్ కెమెరా కూడా ఉంది. ఏసీ అయితే చిల్డ్, కొత్త కార్లు వచ్చినట్టే వస్తుంది. ఫుల్ చిల్డ్గా ఉంది ఏసీ. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఎక్సలెంట్ ఉంది ఇంజన్ అయితే. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ. ఆపరాలు కానీ ఎక్కడ ఏ డిస్టర్బ్ కాలేదు. బ్యానెట్ కూడా ఒరిజినలే, అద్దం ఒరిజినల్, A to Z ఒరిజినల్ ఉంది. ABS కూడా ఉన్నది. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, చేంజ్ చేసుకుంటే బెస్ట్, మీ ఇష్టం. ఇక నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. డీజిల్ వెహికల్ కదా, మంచి 5 టైర్లు 90% పైననే ఉంది. ఇన్సూరెన్స్ ఉంది. A to Z వర్జన్ ఉంది. వెహికల్ కూడా ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీకు 23, 25 మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,65,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 3,65,000 అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది, ఎక్కువ ఉండదు అని చెప్పారు కస్టమర్. కొద్దిగానే బార్గెనింగ్ ఉంటుంది. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఆండ్రాయిడ్ సిస్టమ్, ABS ఉంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మాత్రం.
మీకు ఈ వెహికల్ ఎవరికైనా నచ్చితే నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9029496999. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే కూడా ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి. థ్యాంక్ యూ.